అందరికీ నమస్కారం. గతంలో ఎలక్షన్‌కు ముందు ప్రతి ఒక్క ఎన్నికల సభల్లో పవన్ కళ్యాణ్ గారు ఎన్ని దుష్ప్రచారాలంటే, ఎన్ని అబద్ధాలు, ఎన్ని అసత్య వాక్యాలు, సత్యదూరమైన మాటలు మాట్లాడి ప్రజలకు జగన్మోహన్ రెడ్డి మీద ఒక రాక్షసుడు మాదిరిగా పవన్ కళ్యాణ్ చిత్రీకరించి, జగన్మోహన్ రెడ్డి మీద దుష్ప్రచారం చేసి, జగన్మోహన్ రెడ్డికి ఆయనకి ఏకైక లక్ష్యము జగన్మోహన్ రెడ్డి గారిని దింపాలి. ఏ విధంగా అన్నప్పుడు చంద్రబాబు గారి మార్గంలోనే, ఎందుకంటే చంద్రబాబు గారు పదే పదే అసత్యాలు చెప్తుంటారు. ఒక్కటి నిజాలు ఉండవు. ఆయన ఎలక్షన్స్ కోసము, ఆయన పదవి కోసము, ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ఏ విధంగా అబద్ధాలు చెప్తారనేది ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఈ 4 సార్లైనా దాదాపు 45 ఇయర్స్ ఇండస్ట్రీలో అయినా చంద్రబాబు గారి అసత్యాల గురించి, రాజకీయం గురించి, ఆయన ఎలక్షన్ ముందు ఒక రకంగా మాట్లాడతారు, ఎలక్షన్ తర్వాత ఒక విధంగా మాట్లాడతారు అనేది మన పెద్దలు, మన చరిత్ర మనకు చాలా విషయాలు గతంలో చూస్తే కూడా మనకు తెలిసిపోతుంది. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అంటాడు, చెగువీరతో మొదలుపెట్టాడు, లాస్ట్‌కు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మారిపోయాడు. మధ్యలో చాలా వేషాలేశారులెండి. సిపిఎం వెళ్ళడము, తర్వాత బీఎస్పీ ఆమెతో, మాయావతితో కాళ్ళ మీద పడ్డము, అన్ని పార్టీలను టచ్ చేసి లాస్ట్‌కు 2 చోట్ల ఓడిపోయి ఇంక ఏది లేక మళ్ళీ చంద్రబాబు దగ్గరికి వచ్చారు. చంద్రబాబుతో కలిసి ముగ్గురు కలిస్తే కానీ ఆయన ఎమ్మెల్యేగా కాలేకపోయారు. ఈరోజు డిప్యూటీ ముఖ్యమంత్రిగా అయ్యారు. డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యాక గతంలో కూడా ఎన్ని అబద్ధాలు చెప్పారు. అన్ని విషయాలు పవన్ కళ్యాణ్ చెప్పిన అన్ని అబద్ధాలకి అదే పవన్ కళ్యాణ్ నోట్లోంచి అదే కూటమి ప్రభుత్వమే మంత్రులు కానీ అసెంబ్లీ సాక్షిగా నిజాలు బయటపడుతున్నాయి. వేరే వాళ్ళు ఎవరు చెప్పనవసరం లే. వాళ్ళు చెప్పిన అబద్ధాలకి వాళ్ళ కూటమి ప్రభుత్వం కానీ, అదే పవన్ కళ్యాణ్ కానీ అసెంబ్లీ సాక్షిగా బయటపడుతున్న నిజాలు. అందులో ఇంకొకటి గతంలో మనము కొన్ని డిస్కస్ చేశాము. ఏది రంగుల విషయంలో కానీ, తర్వాత డిఫరెంట్ అప్పుల విషయంలో కానీ, తర్వాత పెట్టుబడుల విషయంలో కానీ, తర్వాత గ్రోత్ విషయంలో కానీ ఏ విధంగా విధ్వంసం చేశారని పదే పదే పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాలు కూడా మనము అదే పవన్ కళ్యాణ్ అదే అసెంబ్లీ ద్వారా, అంకెల ద్వారా జగన్ గారి పాలన ఎంత అద్భుతంగా ఉన్నదనేది బడ్జెట్ ద్వారా మనకు తెలిసిపోతుంది. వీళ్ళు చేసే దుష్ప్రచారాలు ఏ విధంగానే ఉంటాయి. ఆ దుష్ప్రచారాల్లో భాగంగా అసెంబ్లీలో మరొక విషయము పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అబద్ధము అనేది బయటపడింది. ఎన్నో దుష్ప్రచారాలు, ఎన్నో అబద్ధాలు ఆడిన పవన్ కళ్యాణ్ గారికి ఇది వన్ ఆఫ్ ఇంకొకటి అదేంటంటే, గతంలో మనకు తెలుసు మహిళల విషయంలో మహిళల అక్రమ రవాణా జరుగుతుంది. అది ఎట్లా వాలంటీర్లు ఎంత స్వచ్ఛందంగా, ఎంత నిస్వార్థంగా చేసే వాలంటీర్లపై నింద వేసి 30,000 మంది మహిళలను అక్రమ రవాణాకు వాలంటీర్లే కారణం అని చెప్పి వాళ్ళను బూచిగా చూపిస్తూ ఎంత అబద్ధమాడి ప్రజల్లోకి ఆ విషయం పదే పదే చెప్పి 30,000 మంది మహిళలు అక్రమ రవాణా జరిగిందని చెప్పి దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రాక్షసుడిగా క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తానికి దింపారు. దింపిన తర్వాత ఇప్పుడు నిజాలు బయటపడుతూ ఉన్నాయి అసెంబ్లీ సాక్షిగా. ఆ విషయమే, ఆ 30,000 మంది మహిళల అక్రమ రవాణా జరిగిందా, దానికి వాలంటీర్లే సహకరించారా అనేది తెలిస్తే ఫస్ట్ అక్రమ అనేది నిజం కావాలి కదా. 30,000 మంది మహిళల అక్రమ రవాణా జరిగిందనే నిజం ఉంటే ఆ తర్వాత వాలంటీర్ల పైకి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి. మహిళల అక్రమ రవాణే లేదు. అతను ఏదో ఎలక్షన్ కోసము, అతని పదవి కోసము, అతని జగన్మోహన్ రెడ్డిని దింపడానికి కోసము పదే పదే అబద్ధాలు చెప్తూ ప్రతి ఒక్క సభలో అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ప్రజలకు కూడా తెలిసిపోయింది చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ అబద్ధాలు ఆడారు అని చెప్పి. ఇంకా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ చెప్పే మాటలకి విలువ ఉండకుండా పోయింది. అందులో మహిళల అక్రమ రవాణా గురించి అదే కూటమిలో ఉన్న హోంమంత్రి గారు చెప్పిన వివరణ, జగన్ పాలనలో మానవ అక్రమ రవాణాకు గురైన మహిళలు 46 మంది మాత్రమే అని అసెంబ్లీలో తెలిపిన మంత్రి విత్ జీవోతో సహా. దానికి జగన్మోహన్ రెడ్డి గారు వివరణ ఇస్తూ, నిన్న బడ్జెట్లో భాగంగా వివరణ ఇస్తూ, ఎన్నికల ముందు రాష్ట్రంలో మహిళలందరూ మాయమైపోతున్నారని దుష్ప్రచారం చేశారు. ఇందుకు వాలంటీర్లు కారణమని, మానవ అక్రమ రవాణా చేస్తున్నారని, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా దత్తపుత్రుడు ఇప్పుడు డిప్యూటీ సీఎం ఊగిపోయాడు. నిజమే కదా.
వాళ్ళు చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్‌లో ఈ దుష్ప్రచారం ఒక భాగం. సాక్షాత్తు అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ 2019-24 మధ్యలో 5 ఏళ్లలో 46 మంది మాత్రమే మానవ ఆక్రమణకు గురయ్యారని, కేవలం 34 కేసులు మాత్రమే నమోదయ్యాయని వాళ్ళంతకు వాళ్ళే చెప్పారు. గతంలో 30,000 మంది మానవ అక్రమ రవాణా జరిగిందనే దుష్ప్రచారానికి, వాలంటీర్లపై వీళ్ళు చేసిన దుష్ప్రచారానికి ఇది ఫుల్ స్టాప్ కాదా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. ఇప్పుడు చెప్పాలి పవన్ కళ్యాణ్ ప్రజలకు క్షమాపణ చెప్తారా? ఆయన ఎట్లా చెప్పలేండి. సో ఆయన చెప్పిన అన్ని అబద్ధాలు వరుసగా బయటపడుతున్నాయి కదా. అది వాళ్ళ చేతనే అసెంబ్లీలోనే దేవుడు అదే వాళ్ళ చేత చెప్పిస్తున్నాడు. ఇప్పుడు మంత్రి గారు చెప్పారు, రంగుల విషయంలో మనం చూసాము, అప్పుల విషయంలో చూసాము. అప్పుల విషయంలో కూడా ఏ విధంగా వీళ్ళు మాట్లాడారు. పారిశ్రమల ఇండస్ట్రీలే రాలేదు, అరాచకాలు అయ్యాయి, విధ్వంసాలు అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి, చంద్రబాబు కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి, చంద్రబాబు కంటే తలసరి ఆదాయము పెరిగింది. ప్రజల తలసరి ఆదాయము 2019-24కు. సో వీళ్ళు చెప్పినవి ఒక్కొక్కటి. తర్వాత బస్సుల విషయంలో ఆ సిద్ధం సభలకు బస్సుల విషయంలో ఆర్టీసీ బస్సును వాడుకున్నారు, డబ్బులు కట్టలేదని చెప్పి దుష్ప్రచారం చేశారు. రంగుల విషయం 1000 కోట్లు అన్నారు. అసలు ఆడంతా కలిపి కానీ 10 కోట్లు 20 కోట్లు కూడా కాలేదు. అంత కలిపి అదే పవన్ కళ్యాణే చెప్పారు 101 కోట్లు అని చెప్పి. మళ్ళీ వేల కోట్లు 4,800 కోట్లు అని చెప్పి చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, అదే పవన్ కళ్యాణ్ ఎవరో అసెంబ్లీలో అడిగిన ఒక ప్రశ్నకి సమాధానం చేస్తూ 101 కోట్లు మాత్రమే రంగులకు ఖర్చు అయ్యాయని చెప్పారు. అదే బడ్జెట్లో 14 లక్షల కోట్లు, 18 లక్షల కోట్లు శ్రీలంక వాళ్ళకు 6,40,000 కోట్లు అని చెప్పారు. ఉద్యోగాల విషయంలో అంతే, తలసరి ఆదాయం విషయం అంతే, తర్వాత పెట్టుబడి విషయంలో అంతే. ముఖ్యంగా సంపద సృష్టి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఈయన పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతున్నాడు కదా, అతను సీనియర్ అనుభవం అని చెప్పి. ఎక్కడ ఆయన సీనియర్ ఈ 6 నెలల్లోనే ఆయన సీనియారిటీ, ఆయన ప్రవర్తన మనకు తెలిసిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ మద్యమును అమ్మించారు, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా ఎటువంటి ప్రభుత్వ ఖజానాకు వచ్చేటట్లే ప్రభుత్వ మద్యం అమ్మారు. తర్వాత ఇసుక ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే 750 కోట్ల నుంచి 1000 కోట్లు ప్రతి సంవత్సరం, అంటే 5,000 కోట్లు వచ్చేటట్లు ఇసుక ద్వారా చేశారు. మద్యం ద్వారా ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వచ్చింది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేశారు. వాళ్ళ అస్మదీయులు, వాళ్ళ పార్టీ నాయకులు ఏ విధంగా దోచుకుంటున్నారు ఇసుక మద్యం అనే మనకు తెలుసు. తర్వాత రేషన్ షాపులో ఏ విధంగా రెవెన్యూ, తర్వాత భూముల విషయంలో కూడా ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారని చూద్దాము. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెస్తే అది ప్రభుత్వ ఆస్తి, సంపద సృష్టిస్తే 2019-24 వరకు 17 మెడికల్ కాలేజీలు తెస్తే దాంట్లో దాదాపు 7-8 కాలేజీలు 90% అయిపోయింది. కొన్ని కాలేజీలు ఆల్రెడీ ఓపెన్ అయిపోయాయి. మనము ఈ 17 కాలేజీల్లో అన్నీ ప్రైవేటైజేషన్ చేయాలి అంటే అస్మదీయులకు అమ్ముకోవాలి అనే ఉద్దేశంతో సంపద సృష్టి పేరుతో ప్రైవేట్ వాళ్ళకి పీపీపీ, అంటే ఆ పీలో ఒక పీ అనేది వీళ్ళ అస్మదీయులు, వీళ్ళ కార్యకర్తలు, వీళ్ళకు దగ్గర ఉండే నాయకులకి కట్టబెట్టడం. ఈ మెడికల్ కాలేజీలన్నీ పీపీపీ పద్ధతిలో ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్ట్లు 10 ఫిషింగ్ హార్బర్లు తెచ్చారు. బ్లూ ఎకానమీ క్రియేట్ చేయాలనుకున్నారు. సంపదను సృష్టిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఈ సంపదను మొత్తము ప్రైవేటైజేషన్ చేసి అతను డబ్బులు చేసుకోవాలని చెప్పి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. ఎవరు సంపద సృష్టిస్తున్నారు? అదే చంద్రబాబు గారి సంపద సృష్టి ఎట్లుంటుందంటే, రీసెంట్గా కరెంటు బిల్లులు పెంచమని ఇంతకుముందు చెప్పి 6,000 కోట్లు, 11,000 కోట్లు, 18,000 కోట్లు కరెంటు బిల్లులు పెంచుతున్నారు. ఇప్పుడు రోడ్డు ట్యాక్స్ ద్వారా మళ్ళా పెంచుతున్నారు. 6 నెలలకే 18,000 కోట్లు రోడ్డు ట్యాక్స్. రోడ్లు వేయమంటే ఇంతకుముందు నేషనల్ హైవేకు ఉన్న ట్యాక్స్లను, అంటే టోల్ ట్యాక్స్ని ఇప్పుడు జిల్లాకు మండల స్థాయికి కూడా టోల్ పెడతాను, దాని ద్వారానే ఆ వచ్చే ఆదాయం ద్వారానే రోడ్లు వేస్తాను, లేదంటే రోడ్లు వేయను అని పచ్చిగా చంద్రబాబు గారు అంటున్నారు. ప్రజల మీద భారం వేసి సంపద సృష్టించడం వేరు. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వం ఒప్పించి తర్వాత పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు అది తయారు చేస్తే అది సంపద సృష్టి. తర్వాత కొప్పర్తి సెజ్జులో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ పార్క్ తెస్తే
దాంట్లో 2,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం అలొకేట్ చేస్తే అది అమరావతికి తెచ్చారు. సో, ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఈ పవన్ కళ్యాణ్ ఏ విధంగా దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు గారు ఎట్లా అబద్ధాలు ఆడతారో, దుష్ప్రచారం చేస్తారో అనేది తెలుసు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విధంగా దుష్ప్రచారం చేసి, ప్రజలకు అబద్ధాలు చెప్పి, జగన్ ఇన్ని మంచి పరిపాలన చేశారనేది ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూగా అబద్ధాలు చెప్పి దుష్ప్రచారం చేశారనేది ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది.